ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? నేటి దినం వరకు మనందరం సజీవంగాను క్షేమంగాను ఉన్నాము అని అంటే అదంతా కూడా కేవలం దేవుని యొక్క మహాకృప మాత్రమే. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవాతి దేవునికే కలుగునుగాక. ఆమెన్. ఈనాటి ఉదయకాల మన్నా ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం రండి. దావీదు గారు రాసినటువంటి 38వ కీర్తన 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు గారు తన యొక్క జీవిత అనుభవాల్లో నుండి కీర్తనలు రాస్తూ ఈ కీర్తనలో ఈ వచనము ఎంత అమూల్యమైనదిగా పలికారు. మనం చూస్తే తన జీవితంలో శత్రువులు ఎలాంటి వారుగా ఉన్నారు అనే విషయాన్ని ఆయన ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. నా శత్రువులు నాకంటే బలవంతులుగా ఉన్నారు. ఆ పై వచనంలో రాయబడి ఉంది, నాకంటే వారు చురుకైన వారును బలవంతులుగా ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించేవారు ఎంత ఎక్కువ మంది ఉన్నారు అని. కారణం లేకుండా నన్ను ద్వేషించేవారు అనేకులు అని చెబుతూ ఆయన అంటూ ఉన్నారు, నేను చేసినటువంటి మేలుకు ప్రతిగా వారు నాకు తిరిగి కీడు చేస్తూ ఉన్నారు. ఎందుకు నాకు వారు శత్రువులయ్యారు, ఎందుకు వారు నాకు విరోధంగా మారారు అనే కారణాన్ని ఆలోచిస్తే కేవలం ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులయ్యారు. ఆ రోజుల్లో దావీదు గారికి మాత్రమే కాదు, కానీ ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా ఇలాంటి వారిని చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, కాదంటారా? కొంతమంది ఎందుకు సడన్గా మన మీద విరోధంగా మారుతారో తెలీదు, ఎందుకు మన మీద ద్వేషభావాన్ని వ్యక్తపరుస్తారో అర్థం కాదు, మన గురించి నలుగురికి చెడుగాను తప్పుగాను ఎందుకు ప్రచారం చేస్తారో తెలీదు. పోనీ ఏమైనా గొడవ అయిందా, ఏదైనా విషయం మీద ఏమన్నా గొడవలు కొట్లాట్లు జరిగాయా అని ఆలోచిస్తే కారణాలు వెతికినా కూడా కొన్నిసార్లు కనబడవు. కానీ అప్పటి వరకు మంచిగా ఉన్నవారే సడన్గా మనల్ని చూసి మొహం మార్చుకుంటూ ఉంటారు, సడన్గా మనతో మాట్లాడడం మానేస్తూ ఉంటారు, మనల్ని చూసి మొహం తప్పిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రజలు ఎందుకు, అసలు కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే మనము ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు కూడా మనకు విరోధంగా శత్రువులుగా మారేవారు చాలామంది ఉన్నారు. ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఊరికే కొంతమంది కృంగిపోతూ ఉంటారు, కానీ నిజంగా మనం దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారమైతే ప్రజలు మనల్ని గురించి విరోధంగా మారినా, మనకి శత్రువులుగా మారిపోయినప్పటికీ కూడా మనం ఏ మాత్రం దాన్ని బట్టి కృంగిపోవడానికి వీల్లేదు. ఎందుకనంటే మనం శత్రువులుగా మారడానికి ఏదో పెద్ద విషయం కావాల్సిన అవసరం లేదు, కానీ దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తూ యథార్థంగా మనం బ్రతుకుతూ ఉంటే, క్రీస్తుని అనుసరిస్తూ మనం నడుస్తూ ఉంటే ఆ ఒక్క కారణమే చాలు మనం కొన్నిసార్లు కొందరికి శత్రువులుగా మారడానికి. ఇక్కడ మనం చూస్తే దావీదు గారి జీవితంలో కూడా ఆయన మంచి సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా, ప్రజలకి సహాయం చేసే వ్యక్తిగా మనకి తన జీవితంలో కనబడుతూ ఉంటారు. తన జీవితంలో ఎవరైతే తనకి శత్రువులుగా మారారో వారందరికీ కూడా ఆయన మేలే చేశాడు. ఆయన ఎక్కడ ఎవరికి కీడు చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. ఉదాహరణకి సౌలు రాజు దావీదుకి శత్రువుగా మారి ఎంతో బాధ పెట్టాడు, ప్రాణాలు తీయాలని వెంటాడుతూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు అతన్ని వెంటాడుతూ ఉన్నాడు. తన కూతుర్ని వివాహం చేసుకున్నటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నా తన సొంత అల్లుడైనటువంటి దావీదునే ఎందుకు సౌలు చంపాలని చూశాడు? కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రారంభం నుండి కూడా ఏ కీడు అతను తలపెట్టకపోయినప్పటికీ కేవలం అతను కలిగినటువంటి ఆ టాలెంట్, గొలియాత్ అనే వ్యక్తి ఫిలిష్తీయుల పక్షంగా వచ్చి నేను యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలందరిలో ఒక్క వ్యక్తి నన్ను జయిస్తే నా ప్రజలందరూ మీకు బానిసలు అవుతారు అని గొలియాతు సవాలు చేస్తే ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా వణుకుతూ ఒక పక్కన కూర్చొని ఉంటే వారందరికీ రాజుగా ఉన్నటువంటి సౌలు కూడా భయంతో ఏం చేయలేక అల్లాడిపోతూ ఉంటే
దావీదు చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా దేవుని పక్షంగా ధైర్యం తెచ్చుకొని, దేవుని పక్షంగా, తన ప్రజల పక్షంగా యుద్ధం చేసి దేవుని సహాయంతో విజయాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనకి తన ప్రజలకి సహాయము చేసి తన పక్షంగా విజయాన్ని సాధించినటువంటి ఈ దావీదును బట్టి సౌలు ఎంత సంతోషపడాలి, నా పరువు నిలబెట్టాడు అని ఎంత ఆనందించాలి, ఎంత గౌరవించాలి ఆ వ్యక్తిని. కానీ దావీదుని ఆ విజయం తర్వాత కొంతమంది ప్రజలు పొగిడిన దాన్ని బట్టి వాళ్ళు దావీదుని పొగుడుతున్నారు అనే అసూయతో, నాకు నా ప్రజలకి విజయం తెచ్చాడు కదా, అందరి ఎదుట మా పేరు నిలబెట్టాడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆ సౌలు అసూయతో విషపు చూపు దావీదు మీద నిలిపి ప్రాణాలు తీయడానికే జీవితం అంతా అతన్ని వెంటాడుతూనే ఉన్నాడు. ఎంత మేలు చేసినప్పటికీ కూడా దావీదు సౌలు అంత ద్వేషాన్ని తన హృదయంలో పెంచుకుంటూనే ఉన్నాడు. దావీదు మాత్రం ఎప్పటికప్పుడు దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి చూస్తే ఇలా దావీదు అతని ప్రాణాన్ని తీయడానికి వెంటాడుతూ ఉన్నప్పుడు ఒక సమయంలో ఒంటరిగా సౌలు దావీదుకి దొరుకుతాడు. తెలియకుండా సౌలుని చంపే అవకాశం దావీదుకి కలుగుతూ ఉంది. కానీ దావీదు, దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి మీద నేను చేయి వేయకూడదు. దావీదుతో ఉన్న ప్రజలు అంటారు కదా, అయ్యా నువ్వు ఒక్క మాట చెప్తే సౌలుని మేము చంపేస్తాం, నీ ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు కదా, మేలు చేసినా తిరిగి నీకు కీడు చేయాలనుకుంటున్నాడు కదా, చంపేస్తాం మేము అని అంటే దావీదు దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుని నడుచుకున్నాడు. ఇతని ఎంత క్రూరమైనటువంటి ద్వేషం కలిగినా కూడా దేవుని చేత రాజుగా అభిషేకించబడ్డాడు కదా, యెహోవా అభిషేకించిన వారిని మనము ముట్టకూడదు, వారి జోలికి మనం వెళ్ళకూడదు అని అతనికి ఏ హాని కూడా తలపెట్టలేదండి. కీడు చేయాలని చూస్తున్నటువంటి వ్యక్తికి కీడు చేసే అవకాశం దొరికినా కూడా దేవుని వాక్య ప్రకారంగా అతను చేయి వేయకుండా నడుచుకున్నాడండి. అంతటి మంచి సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తి దావీదు. ఎందుకు సౌలు ఇప్పుడు దావీదుకి శత్రువుగా మారాడు అని ఆలోచిస్తే ఏ కారణము లేదు. కేవలం ఇతను మంచివాడు, ఇతను మంచిగా యుద్ధం చేశాడు, ఇతను విజయం పొందాడు, ప్రజలందరూ నాకంటే ఇతన్ని ఎక్కువగా పొగిడారు అనే అసూయతోటి, ఇతను ఉత్తమంగా ఉన్నాడు, నాకంటే ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నాడు అనే ఆ ఒక్క కారణంతోనే శత్రువుగా మారిపోయాడు. అయినప్పటికీ కూడా దావీదు ఏదైతే తాను అనుసరించాలి అని నిర్ణయించుకున్నాడో, ఏ వాక్యాన్ని అయితే ముందు పెట్టుకొని నడుస్తూ ఉన్నాడో, ఏ దేవుని ఎందైతే భయభక్తులు కలిగి ఉన్నాడో ఆ దేవుని భయభక్తుల విషయంలో మాత్రం ఎన్నడూ వెనక తీసిన వ్యక్తి కాదు. ప్రియ స్నేహితుడా, ఈ లోకంలో ఎంతోమంది ప్రజలు మనకి విరోధంగా, వ్యతిరేకంగా మారిపోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా గలతీయులకి ఈ పత్రిక రాస్తూ అంటూ ఉంటారు, నేను నిజం చెప్పినందువలన నేను మీకు శత్రువునయ్యానా అని. కొన్నిసార్లు మనం దేవుని వాక్యంలో ఏది ఉందో ఆ నిజం చెప్పినా కూడా మనం ఇతరులకి శత్రువుగా మారాల్సి వస్తుంది. ఏ మంచి విషయమైనా ఉన్నది ఉన్నట్టుగా ఎవరికైనా చెప్పి చూడండి, మన మాట అంగీకరించే పరిస్థితుల కంటే ఎక్కువగా మనం చెప్పింది తీసుకోకపోగా తిరిగి మన మీదే ద్వేషం, మన మీదే కోపం పెట్టుకునే వాళ్ళు చాలామంది ఈ రోజుల్లో ఉన్నారు. మనకే విరోధంగా హాని చేయాలని చూసేవారు ఎందరో ఉన్నారు. కృంగిపోకండి, దేవుడు యథార్థవంతుల పక్షంగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎవరు ఎలా మారినా కూడా మనం మాత్రం దేవుణ్ణి అనుసరించాలి. అదే ఉత్తమం. ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు చాలామంది నాకు శత్రువులు అయ్యారని దావీదంటే, ఏంటమ్మా ఉత్తమమైనదని అంటే, యేసు క్రీస్తు వారిని అనుసరించడమే ఉత్తమమైన దాన్ని అనుసరించడం. యెహోవా ఉత్తముడైన దేవుడు అని రుచి చూసి తెలుసుకోమని దేవుని వాక్యం చెప్తుంది కదా. యేసు ప్రభు వారిని అనుసరించడమే ఉత్తమమైనది అనుసరించడం. యేసయ్య సహవాసాన్ని కోరుకోవడం, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడము ఎంతో ఉత్తమమైనటువంటి విషయం. దాన్ని మన జీవితకాలం అంతా మనం అనుసరించే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం ఒకసారి చూస్తే ఇద్దరు స్త్రీలు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటారు. మనందరికీ బాగా పరిచయస్తులే, అంటే వాక్యానుసారంగా ఎన్నోసార్లు ఈ యొక్క సందర్భాన్ని గురించి మనం విని ఉంటాం, లేదా దైవజనులు బోధించి ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూస్తే,
ఆ యొక్క పారాగ్రాఫ్లో ఇద్దరు స్త్రీలు, మార్తా మరియా అనే ఇద్దరు స్త్రీలు మనకు కనబడుతూ ఉంటారు. యేసుప్రభు వారు వారి యొక్క కుటుంబానికి విందుకి వచ్చినప్పుడు మార్తా విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడిపోతూ ఉంటుంది. కోప్పడిపోతూ యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి ఆ తొందరపాటులో, నేను ఇంత పని చేస్తున్నాను ప్రభువా, నా సహోదరి అయిన మరియా నీ పాదాల దగ్గర కూర్చొని ఉంది, ఇంత పనిలో నాకు సహాయం చేయట్లేదు ఆమె, నీకేమాత్రం చింత లేదా అని దేవుణ్ణి అడుగుతూ ఉంది. అప్పుడు యేసయ్య అన్నటువంటి మాటను చదివి ఈ మన్నాని మనం ముగించుకుందాం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. 42వ వచనం కూడా, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియా ఏం ఏర్పరచుకుందంటండి? ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందంట. అదేంటి అనంటే, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటను వింటుంది, ఆయన బోధనకి చెవియొగ్గి ఆలకిస్తూ ఉంది. అది చాలా చాలా ఉత్తమమైన పని. ఏ పనైనా మనం చెయ్యాలి. యేసు ప్రభువారి కోసమే మార్త గారు కూడా వంట చేస్తూ ఉన్నారు ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకంలో ఉన్న టైంలో. కానీ అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటి అని అంటే, అన్నీ చెయ్యాలి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయన బోధ వినడం, ఆయన మాటలు ఆలకించడం, వాటిని అనుసరించి నడుచుకోవడం. ప్రియ స్నేహితుడా, దేవుని వాక్యమే మన జీవితానికి కొలమానంగా ఉండాలి. అది అనుసరించడం మన జీవితానికి ఉత్తమమైన విషయం. ఎప్పుడు కూడా మనుష్యులు మనకి విరోధంగా, వ్యతిరేకులుగా మారారు, దేవుని మార్గంలో నడుచుకుంటాన్ని బట్టి అనేకులు నన్ను ద్వేషిస్తున్నారు అని వారిని చూసి మనం కృంగిపోకూడదు. మనము నడుచుకుంటున్నటువంటి ఉత్తమమైన మార్గంలో నుండి పక్కకు తొలగనే కూడదు, వెనుకకు తిరగకూడదు. జీవితకాలం అంతయు కూడా ఏదైతే ఉత్తమము అని మనం రుచి చూసామో, ఏదైతే ప్రాముఖ్యము అని మనం తెలుసుకున్నామో, ఈ వాక్యానుసారంగానే మనం నడుచుకుందాము గాక. ఆ ఉత్తమమైన దాన్ని అనుసరిస్తూ మనం ఉన్నప్పుడు ప్రజలు మనకి శత్రువులు కావచ్చేమో, కానీ దేవుడు మన పక్షంగా నిలబడతాడు. ఆయన ఒక్కడు మనతో ఉంటే లోకంలో ఎవరున్నా లేకపోయినా మన ధైర్యంగా ముందుకు సాగగలం. దేవుడు మన పక్షంగా నిలబడి అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దైవాశీర్వాదాలు మనకు ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల మన్నాలో నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎంతోమంది ప్రజలు ఏ కారణం లేకుండా కేవలం మేము ఉత్తమమైన దాన్ని అనుసరిస్తూ ఉన్నందుకే మాకు శత్రువులుగా మారచ్చు, దావీదు గారి జీవితంలో వలె. ప్రభువా, అయినప్పటికీ కూడా నేను అనుసరించే విషయంలో, వాక్యానుసారంగా నడుచుకునే విషయంలో మేమెవ్వరం వెనక తిరిగే వారిగా ఉండకూడదు, కానీ వాక్యానుసారంగా నడుచుకునే జీవితాలు మాకు దయచేయండి. ప్రతి పరిస్థితిలో నీ మాట వినుటకు, నీ మాటకు లోబడి దాన్ని అనుసరించి నడుచుకున్నటకు మాకు నీ సహాయం దయచేయండి. ఈ ఉదయకాల ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి ఈ వాక్య ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగును గాక అని ప్రార్థిస్తూ, నజరేయుడు శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా ఉదయకాల మన్నాలు మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.